దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 9th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 7 and verse 14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణానికి పోయే మార్గము. ప్రతి మానవుడు ఏదో ఒక మార్గంలో ఉంటున్నాడు. అయితే జీవ మార్గము లేక మరణానికి పోయే మార్గము. ఆ మరణానికి పోయే మార్గానికి ఇంకొక పేరు ఏమని చెప్పబడిందంటే విశాల మార్గము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ అనుకున్న ఒక అసత్యం ఏంటంటే, నేను ఇరుకు మార్గంలోనే ఉన్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను ఇరుకు మార్గంలోనే ఉన్నాను అని అనుకుంటారు. కానీ వాస్తవానికి లవోదికీయ సంఘములాగా చాలామంది విశాల మార్గంలో ఉన్నారు. ఎందుకు తెలుసా? లోకమును దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు. లోక విషయాలను ఆశిస్తున్నారు. లోక సంబంధమైన విషయాల కొరకు వారు 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 తపన పడుతున్నారు, ఆయాసపడుతున్నారు. క్షయమైన వాటి కొరకు వారు కష్టపడుతున్నారు. నీవు ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇరుకు మార్గమును ప్రవేశించడం నేర్చుకోవాలి. ఇరుకు మార్గము ఎందుకు అనబడ్డాది? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ we explain this. Matthew chapter 7 and verse 14. Because straight is the gate and narrow is the way which leadeth unto life, and few there be that find it. Few there be that find it. కొందరే దానిని కనుకొందరు. ఇది చాలా మనకు ఒక హెచ్చరిక ఇచ్చేది, భయం కలుగు చేసేది. కొందరే దీనిని కనుక్కుంటారు, అందరూ కాదంట. చర్చిలో ఉన్న అందరూ కాదంటండి. మనకు చెప్పబడుతుంది, చర్చిలో ఉన్న అందరము కూడా మనం ఇరుకు మార్గంలో ఉన్నాం, జీవ మార్గంలోనూ చెప్పబడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరము జాగ్రత్త పడాలి. ఆ 5 కన్యకలు కూడా అదే అనుకున్నారు. కానీ దాని తర్వాత తెలిసింది వారు తప్పు మార్గంలో ఉన్నారని. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి, లోకమును ఇద్దరిని ప్రేమించలేవు. సిరిని దేవుణ్ణి ప్రేమించలేవు. ఒకరిని నమ్మాలి, ఒకరిని విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు ఇది ఇరుకు మార్గము తెలుసండి? ఒకే ఒక జవాబు దీనికి. ఎందుకు ఇది ఇరుకు మార్గం అంటే, ఇక్కడ నీ ఇష్టాలు ఉండవు, నా ఇష్టాలు ఉండవు, అంతా దేవుని ఇష్టమే. అర్థమవుతుందండి? ఎందుకు ఇది ఇరుకు? ఎందుకు నీకు అది అనుకూలంగా అనిపించదు? ఎందుకంటే ఈ మార్గము నీ చిత్తము, నీ కోరిక, నీకు నచ్చినట్టు ఉండదు. అంతా దేవునికి నచ్చినట్టు, ఆయన ఇష్టమైనట్టు ఆ మార్గం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉదాహరణకి అబ్రహామును, ఇస్సాకును బలర్పించమన్నాడు. ఇరుకు ఎలాగండి? ఒకే ఒక ఆయన ప్రేమిస్తున్న కొడుకు. అక్కడ అబ్రహాం ఇష్టం కాదు, దేవుని ఇష్టం అది. సో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము నమ్మెను గనక అది అతని నీతిగా ఎంచబడ్డది. ఈరోజు నీవు ఇరుకు మార్గమును ఎన్నుకోవాలి. ఈ మార్గంలో ప్రభా నాదంతయు నీది ప్రభా, నీదంతయు నాది ప్రభా అని సాక్ష్యం కలిగి ఉంటావు. ఈ ఇరుకు మార్గంలో దేవుని హృదయానుసారునిగా నీవు నడుస్తావు, నీ సొంతం కాదు. చాలా సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్నాను అని చెప్పుకుంటున్న క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు విశాల మార్గంలో ఉన్నారు. దేవుడు అంటాడు లవోదికీయ సంఘంతో, నీవు ధనావృద్ధి కలుగు చేసావు అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడు అంటున్నాడు. దిక్కుమాలిన వాడు అంటున్నాడు, దిక్కుమాలిన దానం అంటున్నాడు లవోదికీయ సంఘానికి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఒక్కరము జాగ్రత్త పడాలి. దేవుని మార్గము, దాన్ని ఇరుకు మార్గం అంటారు. ఇరుకు మార్గంను ఎన్నుకోవాలి. ఈ మార్గంలో
నా ఇష్టము కాదు, దేవుని ఇష్టమే నెరవేర్చబడుతుంది. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 7 अध्याय और 14 वचन पढ़ रहे हैं। क्योंकि सकेत है वह फाटक और सकरा है, वह मार्ग जो जीवन को पहुंचाता है, और थोड़े हैं जो उसे पाता है। थोड़े ही लोग इसमें पाते हैं। कहाँ? जीवन के मार्ग में। क्योंकि सकेत है, बहुत 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 आसान नहीं है, मुश्किल है, क्योंकि वो आपका इच्छा नहीं लेकिन परमेश्वर की इच्छा के अनुसार चलते हैं इस मार्ग में। इसलिए इसमें कुछ ही लोग इसको पकड़ेंगे। కొందరే దీన్ని కనుక్కుంటారండి, అందరూ కాదు. ఆ కొందరు ఎవరు తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకున్నవారు. ఆ కొందరు ఎవరు తెలుసా? సమస్తము దేవుని యొక్క మార్గం కొరకు నష్టంగా ఎంచుకున్నవారు. ఈ లోక లాభము కాదు, దేవుని చిత్తం నెరవేర్చాలని ఆశపడుతున్నవారు. అందుకే ఇది ఇరుకుమార్. ఇట్ ఇస్ నాట్ ఎ కంఫర్టబుల్ వే. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ వే. యేసుక్రీస్తు అంటున్నాను, వెంబడించుగోరువారు తను తాము ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. రక్షణ ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ కూడా ఇక రక్షణ ఉచితంగా పొందుకో. కానీ యేసు ప్రభుని వెంబడించాలంటే నిన్ను ఉపేక్షించుకోవాలి. ఇరుకు మార్గాన్ని ఎన్నుకోవాలి. అదే జీవానికి పోయే మార్గము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, జీవానికి పోయే మార్గమును మేము ఎన్నుకునేలాగా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క అపోహ నుంచి, ప్రతి ఒక్కరి యొక్క భ్రమ నుంచి నీ బిడ్డలు విడిపించమని అడుగుచున్నాను. అయ్యా, చాలా మంది ప్రభా, నాయన తండ్రి ప్రభా, చేయబడ్డారు ప్రభా. ఈ విషయం నాయన నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నేను జీవ మార్గంలో వెళ్ళిపోతున్నాను. దే హావ్ బీన్ బివిచ్డ్ మై ఫాదర్. నాయన తండ్రి, నువ్వు గలతీ సంఘాంతటం ఎవరు మిమ్మల్ని భ్రమపరిచితురే అన్నావు ప్రభా. ఈరోజు నీ బిడలు, ఈ ఆరాధనలో నీ బిడలు ప్రతి భ్రమ నుంచి నీ బిడలందరూ విడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ నాయన తండ్రి. బిజినెస్ చేసిన వారు వారి బిజినెస్ అంతట్లో కూడా మీ తోడు నీడ, మీ సహాయముకి స్తోత్రం. మంచి లాభాలతో దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారి చదువంతట్లో కూడా మీ తోడు దయచేసి నీ అందులో భయభక్తులు కలిగి ఉన్నట్టు చదువుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు దయచేయండి దేవా. మీ మార్గంలో వెళుతూ పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.